నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. గత జూన్ మాసంలో 64% బొగ్గు ఉత్పత్తి సాధించామని పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీఎం లలిత్ కుమార్ అన్నారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో భారీ యంత్రాలు అనుకూలించకపోవడంతో ఉత్పత్తి తగ్గిందన్నారు. అలాగే కార్మిక కుటుంబాల కోసం అత్యధిక క్యాత్ ల్యాబ్ను త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. 2.5 కోట్లతో సింగరేణి స్టేడియాన్ని ఆధునీకరిస్తున్నామని అన్నారు. వర్షాకాలంలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బొగ్గు ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. థర్డ్ టైం మాత్రం ఉద్యోగులందరికీ కొంచెం అవగాహన కల్పించే అవసరం విషయాలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ మొబైల్ సోర్స్ అందరికీ నమస్తే. మే నెలలో RG1 ఏరియాలో మొత్తము డిస్పాచ్ టార్గెట్ 3,70,000 అయితే 2,35,000 టన్నుతో డిస్పాచ్ చేసి 64% ఉన్నాం మే నెలలో. జూన్ నెలలో దీనికి ముఖ్య కారణం ఏంటంటే OC5లో బాగా కొంచెం ఎండలు ఎక్కువ ఉండడము, దాంతో ఈ సరఫరా రవాణా చేసే వాల్వోలు అది కానీ ఎఫెక్ట్ అవ్వడం మిషనరీ పరంగా. అట్లనే ఆపరేటర్లు అయితే చేస్తారో వాళ్ళు ఊర్లకు వెళ్ళిపోవడం, ఈ రకమైన కొన్ని కారణాలు వాటిని అన్నింటినీ పూర్తి చేసి ఈ యొక్క లోటును పూర్తి చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లా OC5 నుంచి ఇంకొక 20% పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేసి పైకి పంపించాము, అది కూడా చేస్తున్నాం. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయము RG1 ఏరియాలో క్యాత్ ల్యాబ్ అనేది ఎప్పటి నుంచో ఎదురు చూసి కార్మికులు, ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులకు గుండెకు సంబంధించిన స్టెంట్లు కానీ వేసేవి అత్యవసరమైన వైద్యం ఏదైతే ఉందో క్యాత్ ల్యాబ్ అట్లా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. హైదరాబాదు దూరం పోయేది టైంలో అత్యవసర విలువైన సమయాన్ని కోల్పోతామన్న ఉద్దేశంతో దానిని నిర్మాణ పనులన్నీ పూర్తయినాయి. ప్రస్తుతం ట్రయల్స్ అవి నడుస్తూ ఉన్నాయి. అతి తొందరలోనే దానిని ఓపెన్ కూడా చేసుకోవడం జరుగుతుందని తెలియడానికి సంతోషిస్తాం. ఇది కాకుండా ఈ స్టేడియం ఏతుందో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 2.5 కోట్లతోని ఆధునీకరించే పనులకు కూడా అనుమతులు లభించినాయి. దానికి ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని టెండర్ల స్టేజ్లో ఉంది. ఇకపోతే మెడికల్ కాలేజ్ దగ్గర ఒక పార్క్ చేయడం కోసము దానిని గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క దానిని చదువు చేయడము, మట్టి నింపే కార్యక్రమం అయింది. ఆ పనులు కూడా పార్కు యొక్క పనులు కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతాం. అట్లే వర్షాకాలం కోసము ఏర్పాట్లు అవుతున్నాయో మైన్లలో, ఓపెన్ కాస్ట్ మైన్లలో వర్షాకాలంలో కూడా బొగ్గు ఉత్పత్తి ఉండకుండా ఆటంకం కలగకుండా ఉండడం కోసమని మనం స్టాక్ సిద్ధం చేసుకొని దానిని కూడా పంపే యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తాము. ఎండాకాలంలో తాగునీటి సమస్య కానీ రాకుండా మనము చేసుకోగలిగినాం. అది అట్లనే ఆబ్సెంటిజం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యొక్క ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే కంపెనీ వారి యొక్క సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. వారి యొక్క ఉద్యోగం సజావుగా నిర్వర్తించుకోవడానికి ఏదైనా సహాయం కావాలంటే కంపెనీ చేస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైతే గైర్హాజరు ఉన్నారో వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి వారి కుటుంబాలను చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వేదికగా. థ్యాంక్ యూ అందరు.